హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ స్వప్న గోపికృష్ణ. ఈరోజు వీడియోలో నేను పుత్ర గణపతి వ్రతాన్ని ఎలా జరుపుకోవాలి అనే విషయాన్ని తెలియజేయబోతున్నాను. అంతకన్నా కూడా ముఖ్యంగా నా శివరాత్రి వీడియోస్ ఎవరైనా మిస్ అయినట్లయితే ఆ వీడియో లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. ఇక్కడైతే వీడియోలో నేను లాస్ట్ టైం చేసుకున్న సంకటహర చతుర్థి వ్రతాన్ని మీకు వీడియోలో చూపిస్తున్నాను. నేనైతే పుత్ర గణపతి వ్రతాన్ని అయితే చేసుకోలేదండి. కాకపోతే అన్ని చతుర్థి వ్రతాలలాగే పుత్ర గణపతి వ్రతం కూడా జరుపుకోవాలండి. సపరేట్గా వేరే విధంగా ప్రత్యేకమైన పూజలు అంటూ ఏమీ లేవు. మనం సంకల్పం అనేది చెప్పుకోవాలి. ఫస్ట్ అయితే మనం పూజ ఎందుకు చేస్తున్నాము అనే దాని గురించి. అలాగే మనము భాద్రపద మాసంలో వచ్చే వినాయక చవితి, అలాగే సంకటహర చతుర్థి, అలాగే మనం ప్రతి పూజలో కూడా వినాయక పూజ ఎలా అయితే జరుపుకుంటామో అలాగే జరుపుకోవాలండి. పుత్ర సంతానం కావాలి అనుకునే వాళ్ళు, అంటే మగపిల్లాడు కావాలనుకునే వాళ్ళు మాత్రమే కాదు, సత్సంతానం, మంచి సంతానం కావాలి, అలాగే సంతానం ఉన్న వాళ్ళు కూడా తమ పిల్లలు చదువులోను ప్రతి దాంట్లో కూడా మంచి విజయాన్ని సాధించడం కోసం కూడా పుత్ర గణపతి వ్రతాన్ని అనేది జరుపుకోవచ్చండి. ఈరోజు ముఖ్యంగా గౌరీ సమేత వినాయకుడిని ఆరాధించాలండి. వేళ మీకు ఈ ఫాల్గుణ మాసంలో వచ్చే పుత్ర గణపతి వ్రతాన్ని మీరు జరుపుకోలేనట్లయితే మీరు ఏదైనా చతుర్థి నాడు కూడా మీరు మనసులో దేవుని మొక్కుకొని కూడా ఈ వ్రతాన్ని అనేది ఆచరించవచ్చు. కాకపోతే ఈ ఫాల్గుణ మాసంలో వచ్చే శుక్లపక్ష చతుర్థికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ చతుర్థి వ్రతాన్ని మనం ఆచరించడానికి మనం ముందు రోజు నుంచే నియమ నిష్టలతో ఉండాలండి. నాన్ వెజ్ అలాంటివి ఏమీ తినకుండా ఉదయాన్నే బ్రహ్మకాలంలోనే నిద్ర అనేది లేచి ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని మనం ఎక్కడైతే పూజ చేసుకుందామో అనుకుంటున్నామో అదంతా కూడా శుభ్రపరిచి ఒక పీఠాన్ని అయితే ఏర్పరిచి ఒక తెల్లని వస్త్రాన్ని, మనం వినాయక చవితికి చేసుకుంటూ ఉంటాం కదా, సేమ్ అలాగే చేయాలండి పూజ. ఒక తెల్లని వస్త్రాన్ని అనేది పరిచి ముందుగా పసుపు గణపతి, పసుపు వినాయకుడిని కూడా పూజించి, పసుపు వినాయకుడు కాకపోయినా ఇలా విగ్రహాన్నైనా కానీ పూజించవచ్చండి. విగ్రహం ఉన్నవాళ్ళు విగ్రహాన్ని పూజించవచ్చు, లేదంటే పసుపు గణపతిని పూజించాలి. అలాగే గౌరీ సమేతుడైన గణపతిని పూజిస్తే ఈరోజు మంచిదండి. నా దగ్గర అయితే ఆ ఫోటో అవైలబుల్గా లేదు, ఉంటే నేను మీకు చూపించేదాన్ని. అలాగే కలశాన్ని అనేది కూడా ఏర్పాటు చేసుకోవాలండి. ప్రతి వ్రతానికి కూడా కలశం ఆనవాయితీ ఉన్న వాళ్ళైతే తప్పకుండా కలశం పెట్టుకుంటే మంచిదండి. ఏ వ్రతానికైనా కూడా ముందుగా అష్టదళ పద్మం ముగ్గు వేసి దానిపైన రాగి లేదా ఇత్తడి లేదా వెండి ప్లేట్ ఏదైనా పెట్టి దానిని పసుపు కుంకుమ గంధంతో అలంకరించి దాని మీద మనము ఇలా ఒక కలశాన్ని అనేది ఏర్పాటు చేసి ఆ కలశంలో ఒక 3/4 30 వరకు నీళ్లు పోసి అందులో అక్షింతలు, పువ్వులు, నాణాలు, పసుపు, కుంకుమ వేసి అందులో మామిడి ఆకులు పెట్టి దాని మీద మనము కొబ్బరికాయ అనేది పెట్టాలి. ఈ కొబ్బరికాయకు కూడా గంధము కుంకుమలతో అలంకరించాలండి. తరువాత స్వామిని వివిధ రకాల పువ్వులతో అలంకరించి 21 పత్రాలు అంటారు కదా, 21 పువ్వులు, అలా 21 పత్రాలు లేదా 21 పువ్వులతో పూజిస్తే చాలా మంచిది. గణపతికి ఏ పూజలో అయినా కానీ ముఖ్యంగా గరిక అనేది పెడితే చాలా ఆయనకి ఇష్టం అంట గరిక అనేది. సో గణపతి పూజలో తప్పకుండా గరిక అనేది ఉంచుకుంటే మీ కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయని మన ఆధ్యాత్మిక గ్రంథాలు అనేవి చెప్తున్నాయండి. తరువాత ఇలా తమలపాకులతో స్వామివారికి ఇలా ఆసనం వేసి దాని మీద పసుపు కుంకుమ అక్షింతలతో నేను అలంకరించి తర్వాత స్వామివారిని ఆవాహనం చేసుకున్నాను. తర్వాత స్వామివారికి ఎంతో ఇష్టమైన ఎరుపు రంగు పువ్వులను ఇక్కడ మనం ఈ పూజలో పెట్టాలండి. దానిమ్మ పువ్వులు కానీ లేదా మందారం పువ్వులు కానీ లేదా ఇక్కడైతే మనకి రోజాలు అవైలబుల్గా ఉన్నా కానీ రోజాలైనా కానీ ఎరుపు రంగు పువ్వులు పెట్టాలండి. ఈరోజైతే ఖచ్చితంగా అందరూ ఈ వ్రతాన్ని ఎవరైతే చేస్తారో, ముఖ్యంగా దంపతులే చేస్తారు కదండి, దంపతులు తప్పకుండా ఉపవాస దీక్షలు అనేది చేపట్టాలండి. స్వామివారిని షోడశ ఉపచారాలతో పూజించాలి. ఆయనకి ఇష్టమైన పిండి వంటలను నైవేద్యంగా సమర్పించాలి. సాయంత్రం వేళ కూడా అంటే ప్రదోష సమయంలో కూడా స్వామివారిని మరలి పూజించి తరువాత ఉపవాస దీక్షను అనేది విరమించాలండి. ఈ విధంగా నియమ నిష్టలతో ఎవరైతే అంకిత భావంతో ఈ వ్రతాన్ని ఆచరిస్తారో తప్పకుండా వాళ్ళ మనోభీష్టం అయితే నెరవేరుతుందని మన గ్రంథాలు చెప్తున్నాయండి. ఇలా ఈ రోజున ఈ వ్రతాన్ని ఆచరించి
పుణ్యఫలమందు పరాక్రమవంతులైన పుత్రులను పొందిన రాజులు ఎంతోమంది ఉన్నారండి మన పురాణాల్లో. ఈ రోజున ఎవరైతే తమకి పుత్ర సంతానం కావాలి అనే సంకల్పంతో వినాయకుడికి పూజిస్తారో వారి కోరిక తప్పనిసరిగా నెరవేరుతుందని సాక్షాత్తు పరమశివుడే పార్వతీదేవితో చెప్పినట్టుగా మన ఆధ్యాత్మిక గ్రంథాలు ప్రస్తావిస్తున్నాయండి. అలాగే ఎవరైతే అంకిత భావంతో ఈ పూజ చేస్తారో, అంటే మొక్కుబడిగా కాకుండా అంకిత భావంతో ఎవరైతే చేస్తారో తప్పకుండా మన మనోభిష్టం అనేది నెరవేరుతుందండి. ఇలా షోడశోపచార పూజ చేసిన తర్వాత మళ్ళీ స్వామివారిని ఎరుపు రంగు పువ్వులతోనూ, అక్షింతలతోనూ, పసుపు రంగు పువ్వులతోనూ, పసుపు కుంకుమలతోనూ కూడా స్వామివారి అష్టోత్తరాలు సహస్రనామాలు చదువుకొని పూజ అనేది ఈ రోజుకి ముగించి మనము స్వామివారికి ఎంతో ఇష్టమైన నువ్వులు బెల్లం ఉండలను ఈరోజు నైవేద్యంగా సమర్పించాలండి. అలాగే కుదిరిన వాళ్ళు కుడుములు ఉండ్రాళ్ళు కూడా చేయొచ్చు. కానీ ఈ పూజలో స్వామివారి చతుర్థి వ్రతంలో తప్పకుండా ఉండాల్సినవి నువ్వులు బెల్లం కలిపిన ఉండలండి. స్వామివారిని నేను తర్వాత అయితే ఇలా గరికతో కూడా అష్టోత్తర నామాలు చదువుకోవచ్చండి. గరికతో పూజ చేస్తే స్వామివారికి చాలా ఇష్టమంట. అందుకని నేను ఇక్కడ గరికతో కూడా ఆ రోజు పూజ చేసుకున్నాను నిన్న సంకటహర చతుర్థి వ్రతంలో. ఇంకా ఇలా పూజ అనేది అయిపోయిన తర్వాత సాయంత్రం కూడా మళ్ళీ స్వామివారిని పూజించి, అంటే చాలా మరీ పొద్దున చేసినంత ఎక్కువగా కాకుండా కొంచెం దీపారాధన చేసినా చాలు, స్వామివారిని సాయంత్రం కూడా పూజించి తరువాత మనం ఉపవాస దీక్షను అనేది విరమించాలి. అయితే ఈరోజు తప్పకుండా ఎవరికైనా కానీ ఇంటి దగ్గర ఉన్న బ్రాహ్మణుడు పిల్లలు ఎవరైనా ఉంటారు కదండి, 8 years లోపు పిల్లలకు జంధ్యాన్ని కానీ లేదా జంధ్యాన్ని కూడా అలాగే తెల్లటి వస్త్రాలు దానంగా ఇస్తే చాలా మంచిదండి. మనకి అప్పుడు ఈ వ్రతం అనేది మొత్తం ఫుల్ఫిల్గా మనం పూర్తి చేసినట్టు అర్థం అన్నమాట. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు నా వీడియోలో ఏమైనా డౌట్స్ ఉండుంటే మాత్రం నేను తప్పకుండా కామెంట్ సెక్షన్లో నేను మీకు రిప్లై ఇస్తాను. అలాగే ఒకవేళ కామెంట్ సెక్షన్లో ఇవ్వలేకపోయినా నా నెక్స్ట్ వీడియోలో మీ డౌట్స్ అన్నిటి గురించి కూడా తర్వాత నా నెక్స్ట్ వీడియోలో నేను ఇంకో వీడియో చేస్తాను. అలాగే ఇంకా నియమాలు అనేవి పాటించాలండి, ఎలా చేయాలి ఇంకా నియమాలు అనేవి కూడా ఉంటాయి కదా, అవన్నీ కూడా ఈ వీడియోలో లెంత్ ఎక్కువైపోతుంది అనేసి నేను నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక మీరు క్లిక్ చేసినట్లయితే తప్పకుండా నేను ఫ్యూచర్లో ఏ వీడియో చేసినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్లో కనిపిస్తుంది. మీరు ఆ వీడియోస్ అన్నీ కూడా చూసేయచ్చు. అలాగే నా ఛానల్ కంటెంట్ అనేది మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి నా ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా చూడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.